తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1, 2, 3 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి. దానికి సంబంధించి 3 ఎకరాలు కానివ్వచ్చు, 2 ఎకరాలకు సంబంధించి అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకున్నట్టయితే పేమెంట్ ప్రూఫ్ అన్నమాట. మనకు రైతులతోనైతే సేకరించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రైతు భరోసాకు సంబంధించి అయితే సేకరించి పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. స్క్రీన్ మీద వచ్చేసి మనకు నిన్ననైతే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అన్నమాట. ఈ యొక్క పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి నిన్ననైతే చాలా మందికి అయితే డబ్బులు పడ్డట్టయితే తెలుస్తుంది. మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా తప్పకుండానైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనకి ఇప్పుడే వచ్చిన వార్త అన్నమాట. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. ఈ శుభవార్త పక్కకు పెడితే 3 ఎకరాల వరకు సాగులున్న భూములందరికీ ఎకరానికి రూపాయలు 6,000 చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపిందన్నమాట. జనవరి 26న ఈ పథకం కింద ప్రభుత్వం నిధులు జమ ప్రారంభించింది. అయితే చాలామంది రైతన్నలు అయితే డబ్బులు అనేవి ఇంకా మాకు పడలేదు అంటే అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే మనకు తాజాగా వచ్చిన వార్త ప్రకారం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 5న 17 లక్షల మందికి అయితే ఎకరం ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే నగదు జమ చేసినట్లయితే అధికారులు అయితే తెలిపారన్నమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అన్నమాట. మనకు ఎకరంన్నర ఉన్న వారికి అయితే డబ్బులు అయితే పూర్తి అవ్వడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఎకరం సాగు చేస్తున్న రైతన్నలకైతే పూర్తిగానైతే పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. మరి 3 ఎకరాలకు సంబంధించి చూసుకున్నట్టయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఈ నెల 15 లోపు అయితే పడతాయని అయితే చెప్పడం జరిగింది. అంటే మనకు ఖచ్చితంగా పడతాయా అంటే మనకైతే ఎలాంటి స్పష్టత కూడా లేదన్నమాట. కానీ డబ్బులు అయితే ఈ నెల 15 లోపు 3 ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులందరికీ డబ్బులు అయితే ఖచ్చితంగానైతే విడుదల చేస్తుందన్నమాట ప్రభుత్వం. మనకు విడతల వారీగానైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది. తప్పకుండా చూడండి, ప్రభుత్వం అయితే నిన్ననైతే నిధులైతే విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. అకౌంట్లో డబ్బులు అనేవి మీకు రైతు భరోసా డబ్బులు అనేవి పడ్డాయా లేదా తప్పకుండానైతే ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 17 లక్షల మంది ఖాతాలో రూపాయలు చూసుకున్నట్టయితే 2,223 కోట్లు జమ చేసిందన్నమాట. కాగా ఇప్పటికీ ఎకరం పొలం ఉన్న రైతులందరికీ 17 లక్షల మంది రైతులకైతే డబ్బులైతే పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. 1,126 కోట్లు అయితే డబ్బులైతే రైతుల అకౌంట్లోనైతే జమ చేసినట్లయితే తెలుస్తుంది. తప్పకుండానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 2-3 ఎకరాల వరకు మరి ఎప్పుడు డబ్బులు అనేవి పడుతున్నాయి అనేది చూసుకున్నట్టయితే మనకు 2 ఎకరాల వరకు అయితే నిన్నటి నుండెళ్ళే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా డేటాను అయితే మనం అయితే సేకరించి కూడా తప్పకుండానైతే ఏ జిల్లాలో మరి ఎంత శాతం పడ్డాయి, అలాగే ఎన్ని లక్షల మందికి పడ్డాయి, ఎన్ని వేల మందికి పడుతున్నాయి డబ్బులు విలేజ్లలోనైతే సేకరించి తప్పకుండానైతే ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. తప్పకుండానైతే మీ అందరూ కూడా తెలుసుకోవాలంటే ఏం చేయవలసిన అవసరం లేదు. ఈ యొక్క వీడియో అనేది కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది. ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. తప్పకుండానైతే మీ అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. అందరూ మంచిగా ఉండాలి, అందరికీ రైతు భరోసా డబ్బులు అనేవి పడాలన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.